పవన్ కళ్యాణ్ పాత్ర అయిపోయింది, ఇంకేం లేదుగా. పవన్ కళ్యాణ్ గారు మామూలుగా సగం సీట్లు ఇచ్చి ఏమన్నా సంవత్సరం ముఖ్యమంత్రి పదవి అయితే ఉండేది. ఇప్పుడు కాపులందరూ రివర్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కూడా గెలవడు. పోయినసారి పరిస్థితి ఆయన. ఎందుకని అంటారు? జనాల్లో ఇంప్రెషన్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నేను ముఖ్యమంత్రిగా అవ్వాలన్నాడు కదా. ముఖ్యమంత్రి అయితే 24 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి అయ్యాం. 24 మళ్ళీ 21కి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు, ఆయన గెలిచే ఛాన్స్ కూడా లేదు. వాళ్ళ కాపులే వ్యతిరేకమయ్యారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరాడుగా. తర్వాత ఆయన పేరేంటి, హరిరామ జోగయ్య, ఆయన అసలు మెయిన్. ఆయన కొడుకు ఆయన కూడా చేరారు. ఇంకేముంటుంది ఆయనకు బలం. పవన్ కళ్యాణ్ జనాలు తెలియదు కదా. వంగవీటి నాగేంద్ర కూడా చేరాడు. సార్ మరి 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఉండి రాష్ట్రం వైపు దేశం మొత్తం చూసేలా చేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఆయన సినిమాలు అయితే చేస్తాడు, ఇక్కడేం చేయలేడు. ఇక్కడేముంది చేయడానికి తెలియదు. ఆయనకి రాజకీయం గురించి ఆయన తెలియనప్పుడు ఏం చేస్తాడు? కార్యకర్తలు తెలియదు, జనాలు తెలియదు. ఊరకే సినిమా గ్లామరే కానీ రాజకీయ గ్లామర్ లేదు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే నా ప్రధాన ఎజెండా అంటున్నాడు. ఎడ దించుతాడు? 24 సీట్లతో దించుతాడా? ఇప్పుడు వీళ్ళు నిలబడ్డ టీడీపీ వాళ్ళు నిలబడ్డ జనసేనలు చేయరు. జనసేన నిలబడ్డాక టీడీపీ అసలు వేయరు. అలాంటప్పుడు ఎలా కుదురుద్ది? ఇంకా బీజేపీ కుదిరింది. బీజేపీ పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనార్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? ఎవరు వేయరు. అందువల్ల ఇదివరకు 100-110 అంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు 130కి వెళ్ళింది సర్వేలు. ముస్లిమ్స్ అందరూ ఇటు వేస్తారు కదా. బీజేపీ గెలిచినందువల్ల వాళ్ళకి ప్లస్ అయింది. అది పరిస్థితి రాష్ట్రంలో. మాటలు వేరు, జరిగేది వేరు. అక్కడ ఇప్పుడు మన క్యాడర్ ఉంటే మాట్లాడవచ్చు. క్యాడర్ లేకుండా నేను కూర్చున్నా మాట్లాడితే ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం లేదుగా. మన క్యాడర్ అంటే చూసుకొని మాట్లాడాలి. పోయినసారి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఏం లేదు. జగన్ గారిని తొక్కుపెట్టి నారదీస్తా ఏ జగ్గుబై జగన్ అంటున్నారు. ఈ ఊరక తెలియని మాటలు ఆయనకి పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో మాట్లాడుతుండే అంతే. అంతేగాని అంతకుమించి ఆయనకి ఏం అవకాశం లేదు. జనాలు రేపు చూస్తారుగా మీరే. అవకాశం 99% లేదు. 2024 ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు జనసేన టీడీపీ కాకుండా బీజేపీ కూడా యాడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. బీజేపీ యాడ్ అయిన వల్ల జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయింది, వీళ్ళకి మైనస్ అయింది. ముస్లిం మైనార్టీ ఓట్లు లక్షలలో ఉన్నాయి. వాళ్ళ ఒక్క ఓటు కూడా వేయరు. బీజేపీ ఎంటర్ అయింది కదా, టీడీపీలు కూడా వేయరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ప్లస్ అయిందని జనాలు అంటున్నారు, మనం అంటాం కాదు. పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఏం చేసేది ఏం లేదు నాన్న. అది అర్థమైందా? ఓన్లీ జగన్ 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 అంతే. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని దించడానికి ప్రధాన దించినప్పుడు చూద్దాంలే. ఆయన లారీ ఎక్కి దిగమని సార్లే అంటున్నాను. గతంలో వారాహయాత్ర చూస్తుంటారు, ఇప్పుడు వారాహయాత్ర మళ్ళీ మొదలవుతుంది. నేను ఎప్పుడు చూడలే వారాహయాత్ర. అది ఎప్పుడో ఒకరోజు అక్కడ తణుకులో కనపడింది అంతే, మళ్ళీ కనపడలే. అది సార్ ఇప్పుడు వారాహయాత్రలో కొన్ని చోట్ల టికెట్లు ఖరారు చేశారు గతంలో. మరి అదే టికెట్లు ఇప్పుడు టీడీపీకి ఇచ్చారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? అన్నీ పోతాయి, ఏది రావులే. మరి 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఉండి రాష్ట్ర వైపు దేశం మొత్తం చూసేలా చేస్తా అంటాడు పవన్ కళ్యాణ్ గారు. చేసినాక చూద్దాంలే నాన్న. 2 నెలలకు కనపడు, నువ్వు ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడే పోను. మరి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడుతుంది. అలాగే మాట్లాడతారు రాజకీయ నాయకులు. ఎలా మాట్లాడతారు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడట్లా. అదే మామూలు సామాన్య మానవుడే మాట్లాడినప్పుడు ఒక పార్టీ అధినేత మాట్లాడితే తప్పే ఉందిలే. కానీ అది ఎందుకంటే మరి కూటమి మీద 160 సీట్లు గెలుస్తాం, జగ్గుబై జగన్ ఎంత చూస్తా అంటున్నాడు. చూడమని వచ్చేది 20 సీట్లు. మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు ఆయనకి ఇస్తాడేంటి? ఇప్పుడు వీళ్ళిద్దరు గెలుస్తాడు అనుకుందాము. 80 సీట్లు వాళ్ళు గెలిచారనుకో, 100 సీట్లు అయితేనే కదా గవర్నమెంట్ ఫామ్ అయ్యేది. 20 సీట్లకి ఈయనకి సీఎం పదవి ఇచ్చేస్తారేంటి? చంద్రబాబు నాయుడు ఇస్తాడా? చంద్రబాబు నాయుడు అంత పిచ్చోడు. ఈయనకు సీఎం పదవి ఇచ్చి పక్కన కూర్చుంటాడు. 20 సీట్లకి 20 సీట్లు గెలుద్దాడు అనుకుందాం. సర్లే, ఎవడో ఒకడు ఇష్టం ఉన్నాడు అనుకుంటాడు. ఇప్పుడు నాకు జగన్ కావాలనుకుంటున్నాను. అట్లా అనుకున్నాను జరిగితే అట్ట బొచ్చులో వీళ్ళు చేశారు, వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఎవరు చేసేది ఏం లేదు. చేసే టైం 5 ఏళ్ళ కరోనా వచ్చింది, 2-3 ఏళ్ళు అన్నీ చేశాడు. గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ పింఛన్లు ఇళ్లలో కూర్చొని తీసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? 3000 ఆయన ఇస్తున్నాడని అన్నం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఏదో చెబుతారు అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. ఎందుకు లేదు? చేసే కాడ జరిగే కాడ జరుగుతూనే ఉంది అభివృద్ధి. అభివృద్ధి అనగానే 4 బిల్డింగులు కట్టేసి 4 సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే అభివృద్ధి అండి. ఇప్పుడు పేదవాళ్ళందరినీ అమ్మఒడి ఇవన్నీ డబ్బులు ఇచ్చి అది అభివృద్ధి కాదా? వాళ్ళు ఎంత కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు. మరి అదే దాన్ని ఏమంటారు? డబ్బులు ఉన్నోడికి అభివృద్ధి. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, చదువు అయిపోయింది,
ఆడికి సాఫ్ట్వేర్ కంపెనీ కడితే చంద్రబాబు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే ఈయన ఒక్కడ బతికితే చాలేక పేదవాళ్ళు గడిచిపోయినా పర్వాలేదు అంతే. అదే అభివృద్ధి కావాల్సింది. డబ్బు ఉన్నవాడికి అభివృద్ధి, ఏమీ లేనివాడికి ఈ లోట్లు వేస్తారో ఏదో తెలీదు. నా సభలకి తండోపతండాలుగా జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయటం అన్నాడు పవన్ కళ్యాణ్. వస్తే అప్పుడే గెలిచేవాడుగా ఫస్ట్లో ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 27వ తారీఖున వారాహి యాత్ర అని చెప్పి రాష్ట్ర పర్యటన చేస్తామని చెప్పంటున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు? ఆ వారాహి యాత్ర చేసినా ప్రయోజనం ఏమున్నది? ఈ సంక్షేమ పథకాలే మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఆ సంక్షేమ పథకాల ద్వారా 175 అసెంబ్లీ సీట్లు వస్తాయి, 25కి 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి. బాగా 50% పైన ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని ఇది చేసినా, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని చిమ్మక్కులు చేసినా, ఏది చేసినా ఏమీ రావు. వాళ్ళకేం ఒక్క సీటు కూడా గెలవదు. గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఎట్లా ఓట్లు పడవచ్చు కానీ మెజార్టీ రాదు వాళ్ళకు. మొత్తం 175 అసెంబ్లీ సీటు, 25కి 25 పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క పేద వాళ్లకు అందినాయి. రైతులకు కానీ రైతుల సంక్షేమ పథకాలు అందినాయి. పేదవాళ్ళకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు, కుల మత పార్టీలు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏ రాష్ట్రం లేదు, ఏ ప్రపంచంలో కూడా లేవు ఈ సంక్షేమ పథకాలు. అందుకని బాగా మంచి మెజార్టీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఉండి రాష్ట్రం దేశం మొత్తం చూసేలా చేస్తాడు పవన్. ఏమి చేయలేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కొమ్మక్కైనా ఏమి కాదు. వాళ్ళ సాధ్యం కాదు ఈ సంక్షేమ పథకాలు. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి ఏం చేశారు? వాళ్ళకే ఆ పథకాలు, సంక్షేమ పథకాలు అమ్మాయి. ఫార్మాటికి ఎన్నో ఒకళ్ళు కొంతమందికి ఇచ్చేవాళ్ళు. జన్మభూమి కమిటీలలో పేర్లు రాసుకున్న వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అమ్మాయి గత తెలుగుదేశంలో. ఈ పవన్ కళ్యాణ్ కూడా ప్యాకేజీ కాగా ఆశపడి ప్యాకేజీతో అబద్ధాలు చెప్పిస్తూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా చేసుకుంటారు. బీజేపీ ముగ్గురు కలిసిన ఏమీ కాదు. అది మరి జగ్గుబాయ్ జగన్ ఎంత చూస్తా తెలుస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. మరి జగన్ అంత సీఎం సోదరు ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఓడిపోతున్న భయం పట్టుకొని ఏదో ఒకటి అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నమాట. అంతు చూస్తాననేది ఆ అబద్ధాలు అవన్నీ. వాళ్ళు భయం పట్టుకున్నది ఎట్లా మేము గెలవలేము అనే ఆలోచనతో వాళ్ళు. జగన్ని పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. నువ్వు సినిమాలలో హీరోని కావచ్చు, ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు దీంట్లో సంక్షేమ పథకాలు ఆయన వల్ల సాధ్యం కాదు. బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ 3 పార్టీలు కలిసి ఏం కాదు. అది సినిమాలలో నువ్వు నటించటము ఈడ కుదరదు. మరి గతంలో మోడీనేమో పాచిపోయిన లడ్డు ఇచ్చి అన్నాడు. మరి ఇప్పుడేమో జగన్ మోడీ యుజనరీ నాయకుడు అంటున్నాడండి. పాచిపోయిన లడ్డు మళ్ళీ అట్ట కలుచుకొని ఇప్పుడు మళ్ళీ ముగ్గురు ఒకటైనరు. ఆయనే బీజేపీ నరేంద్ర మోడీ గారు తిట్టి కూడక మళ్ళీ కాళ్ళు పట్టుకొని పోయినరు. ఆ కేసులు తప్పిస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడికి నోటుకు ఓట్లు కానీ చాలా వాటిల్లో కేసులలో ఇరుక్కుపోయారు. ఆ కేసుల్లో బరిపెట్టి వీళ్ళంతా ఒకటై ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏకమయ్యి ఆయన కాడికి బేరానికి పోయినరు. కాళ్ళు పట్టుకోవటానికి పోయినరు. వీళ్ళు గెలవటానికి కాదు. అది నేను ఎంతో దిగమింగుకుని నా యొక్క అవయవాలన్నీ కూడా అమ్ముకుని కూడా నేను రాష్ట్రం కోసం కష్టపడుతున్నాను. తప్పు, అబద్ధాలు. అది అంతా అబద్ధాలు. వస్తుంది అది అన్ని అబద్ధాలు. ఎవరు ఆస్తులు ఎవరు పెట్టరు. ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలు వచ్చే పథకాలకు ఈ వచ్చిన ట్యాక్సులు కావచ్చు, ఈ పన్నుల రూపంగా వచ్చినాయి. అవి ఏ ప్రభుత్వాలైనా ఏ రాజకీయ నాయకులైనా ఏ పార్టీలైనా పెడతాయి. పెట్టేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఏ రాష్ట్రంలో లేదు, ఏ ప్రపంచంలో కూడా ఈ సంక్షేమ పథకాలు. ఈ యొక్క మన పేదలకు వచ్చే సంక్షేమ పథకాలు ఓర్వలేక ఈ బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అంతా కొమ్మక్కయ్యి ఒక్క మనిషి మీదకి జగన్మోహన్ రెడ్డి గారికి మీదకి ఫైట్ చేస్తున్నాడు అన్నమాట. మేము గెలవాలని. ఏమీ గెలవలేరు. బీజేపీ రాదు, పవన్ కళ్యాణ్ గెలవలేరు, తెలుగుదేశం రాదు, ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి. అంతే నేను చెబుతున్నా. ఓట్లు పడతాయి కానీ గెలవలేరు. 10th క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎగ్జామ్ 1, 2, 3 సబ్జెక్ట్ ఎలా పోతాయి అంతే. వాళ్ళకు మెజార్టీ రాదు. ఓట్లు పడతాయి కానీ గెలవలేరు. అది ఆ పథకాలు తిన్నోళ్ళు ఉంటారు చూసినవా జన్మభూమి కమిటీలలో. వాళ్ళు చెక్కుడు తిన్నోళ్ళు వాళ్ళు ఇవ్వాల్సిందే ఓట్లు. అది మరి సీనియర్ నాయకులు కూడా బీజేపీ నాయకులు అందరూ కూడా హైకమాండ్కి లెటర్ రాశారు. హైకమాండ్ లెటర్ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా అన్యాయం చేస్తున్నాడు. ఓన్లీ టీడీపీలో నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళకి ఎత్తున్నాడు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి రావట్లేదు అంటున్నాడు. ఒరిజినల్ బీజేపీ వాళ్ళకు ఇవ్వాలి నిజంగా. ఇవ్వకుండా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కొమ్మక్కై వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఇచ్చుకుంటుండ్రు. అట్లా అంత కొమ్మక్కైండ్రు వాళ్ళల్లోనే. ఈ బీజేపీ సీనియర్లను వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అంటున్నాడు.
మాకొద్దు జగనే. పవన్ కళ్యాణ్ వారాయాత్ర వేసుకొస్తానంట 17. మనకొద్దు అయ్యా. పర్యటన చేస్తారు, చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి అందరూ ఓట్లు వేస్తారని ఏముంది. చూడడానికి వెళ్తారు. మొన్న ప్రధానమంత్రి వచ్చాడు, చూడడానికి ఎన్నో హైదరాబాద్లో వచ్చినప్పుడు అందరూ వెళ్ళారు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. ప్రధానమంత్రి అంటే పవన్ కళ్యాణ్కి అభిమానం ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్కి వేస్తారు, జగన్కి అభిమానం ఉన్నోళ్ళు జగన్కి వేస్తారు, చంద్రబాబుకి అభిమానం ఉన్నోళ్ళు చంద్రబాబుకి వేస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ యాత్ర చేసినంత మాత్రాన అందరూ పవన్ కళ్యాణ్కి ఓటు వేయరు. ఇప్పుడు ఎవరి అభిమానం ఉందో వాళ్ళు అభిమానం ఉన్న వాళ్ళకి వేస్తారు అంతే. నా సభలకు కానీ నా వారాయాత్రలకు కానీ జనం వస్తున్నానికి ఓట్లు వేయట్లేదు అంటారు. ఎందుకని అంటారు సార్? జనం వస్తారు, చూడడానికి వస్తారు. సినిమా యాక్టర్ అని లేకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి ఈ ఏరియాకి, ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు మోడీని చూడడానికి వెళ్తారు. కానీ ఆడికి వచ్చిన వాళ్ళంతా మోడీకి ఓటేస్తారని కాదు, మోడీ మీద అభిమానం ఉన్న వాళ్ళు మోడీకి వేస్తారు. ఇప్పుడు అట్లానే పవన్ కళ్యాణ్ అభిమానం ఎవరి పార్టీ అభిమానం ఉన్న వాళ్ళకి వాళ్ళకే వేస్తారు. కానీ వీళ్ళు యాత్రలు చేసినంత మాత్రాన ఒకటికి ఓటు ఏమి వేయరు. సార్ నాకు ఒక 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు వండి రాష్ట్రం వైపు దేశం మొత్తం చూసేలా చేస్తానంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎలా చూస్తారు ఈ పరిణామం? ఇప్పుడు ఇంతకుముందు బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు కదా పవన్ కళ్యాణ్, అప్పుడు ఏం చేశాడు? అప్పుడు ఇచ్చారు కదా. ఇప్పుడు సపోర్ట్ తెలుగుదేశం ఉన్నప్పుడు బీజేపీకి అంతా కలిశారు కదా, అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అప్పుడు ఎంపీ సీట్లు ఉన్నాయి, మొత్తం అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తున్నది, అప్పుడు ఏం చేశాడు? చేశాడు ఏమన్నా? మరి సార్ మరి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా పొత్తు కొనసాగుతుంది, జగన్ గారిని దించడమే నా ప్రధాన ఎజెండా అంటున్నాడు మరి పవన్ కళ్యాణ్ గారు. జగన్ను దించడానికి వీళ్ళంతా ఒకటి అయ్యారు, అయినా అది ఓటర్ల నాడు ఎట్లుంది ఎవరికి ఏం తెలుస్తుంది? అది ఎలక్షన్ అయి కౌంటింగ్ అయినాక తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అనేది. అంతేగాని వీళ్ళు మధ్యలో ఏదో చెప్పినంత మాత్రాన అదేమవుదు కదా. అంటే ప్రజానాయకుడిగాను రాజకీయ నాయకుడిగా నేను గెలవాలని చెప్పి అనుకోవాలి. కానీ మరి జగన్ గారిని దించడం నా ప్రధాన ఎజెండా అని ఎలా చూస్తారు? జగన్ అంటే వీళ్ళు జగన్కు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏం చేస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళని దించాలని ఆలోచిస్తుంటారు. వాళ్ళ ఆలోచనలు అట్లాగనే ఉంటాయి.